హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్పతోట. అయితే ఈరోజు వీడియో అండి, మన గార్డెన్లో అయితే రెండవ సొరకాయ కాస్తుందండి. ఇదిగోండి మీకు వీడియోలో నేను చూపిస్తాను రోజును. మరి ఇదైతే నేను ఇంకండి ఇంత చిన్న బకెట్లో పెట్టానండి. బకెట్ చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇది ఇలా వచ్చిందండి పాదైతేని. ఇంతకు ముందైతే నేను ఇంకొకటి టబ్లోది హార్వెస్ట్ చేశానండి. ఈ టబ్లోది మీరు చూసారు. అయితే దానికి కూడా ఇదిగోండి మరలా నేను ఎరువించుకున్న తర్వాత ఈ 2 పిందులు అయితే వచ్చినాయండి, కనపడుతున్నాయండి. ఈ 2 పిందులు వచ్చిన తర్వాత మరి ఈ 2 ఉంటాయో మరి 2 పడతాయో తెలియదండి. అయితే ఇంకండి ఈ పాదుకైతే ఇంకా చిన్నగా వచ్చినాయి, కానీ ఉండవేమండి, మరి బలం సరిపోదు కదా. ఇవి ఇలా అయితే ఇలా వడిలిపోతున్నాయి. ఈ 2 అయితే మరి ఉంటాయో ఉండవండి, బాగానే వచ్చినాయండి. మరి ఇదైతే బకెట్లో ఉన్నదండి, ఫస్ట్ది. అయితే మన గార్డెన్లో రెండో సొరకాయ అండి. అయితే దీన్ని హార్వెస్ట్ చేస్తాను. చేసే ముందు 2 మాటలు చెప్తానండి మీకు వీడియో చేసుకోనాకి, మీరు గార్డెన్ చేసుకోనాకి ఉపయోగపడే మాటలండి. అయితే మరి నేను మార్నింగ్ గార్డెన్లోకి వచ్చేటప్పుడు అండి మొత్తం ఈ పువ్వులన్నీ వాడిపోయి ఉంటాయండి. వాడిపోయి కింద కూడా రాలిపోతాయి. అవి నేను మొత్తం తుడిచిపెట్టుకునండి అవి కంపోస్ట్గా తీసుకుంటాను. మళ్ళీ ఇప్పుడు ఈ ఆకులు కూడా ఎండిపోయి ఉంటాయి కదండి, ఇలాగా ఇవి కూడా మనం కట్ చేసేసుకుని అవి కూడా మనం కంపోస్ట్గా చేసుకోవచ్చు. అలా గార్డెన్లో ప్రతిదీ కూడా మనం కంపోస్ట్గానే చేసుకోవాలండి, ఏది పడైన అవసరం లేదు. ఇప్పుడు మనం గార్డెన్ ఎప్పటికప్పుడు తుడుచుకుంటాం కదండి, ఆ ఇసుక కూడా మనం దాచిపెట్టుకోవచ్చు, పడేయకూడదండి. మళ్ళీ మనకి మట్టి అయితే దొరకదు కదా, అది మనం కంపోస్ట్లో వేసేసుకుని ఇప్పుడు ఈ బీరపాదులు, ఈ సొరపాదులు ఇవన్నీ ఎండిపోతాయి కదండి, మనం తీసేసుకుంటాము. అప్పుడు కూడా ఇవి మొత్తం తీసేసుకునండి ఒక బ్యాగ్లో దాచిపెట్టుకుని మళ్ళీ అవి కూడా మనం కంపోస్ట్గా చేసుకోవచ్చు. నేను కొన్ని మీకు చూపిస్తున్నాను అలా చేసి. నాకు వీలైతే మళ్ళీ ఒక వీడియో చేస్తానండి. మరి ఈ సొరకాయ అయితే హార్వెస్ట్ చేసేసుకుందామండి. ఇది చూడండి మరి ఎంత పొడవు అయితే ఉన్నదో. ఇది ఇలా చూడండి, ఇంత మూర పైనే ఉన్నది, చాలా పొడవు ఉంది కదండి. మరి ఇలా మనం వేసుకున్నది ఏదైనా మొక్కగా వేసుకుని మనం ఇంత ఇలా కాయగా పండించుకుంటే మనం అది కోసేటప్పుడు కూడా మనకి చాలా ఆనందంగా ఉంటుందండి. దీని బరువుకి ఇంకోండి ఇది కూడా మరి ఇంత కిందకైతే ఇలా వచ్చేసింది. ఇది కట్ చేసేద్దామండి. ఓకేనండి, నేనైతే ఇది కట్ చేసేస్తున్నాను. చాలా లేతగా ఉన్నదండి. ఇదిగో చూడండి ఎంత పొడవు అయితే వచ్చిందో, చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మరి నేను ఇంతలా మంచిగా పండించుకున్నందుకు. అలా ప్రతి ఒక్కరూ ఎంత సాధ్యమైనంత వరకు గార్డెన్ చేసుకోండి. ఎన్నో కొన్ని మనకి కాయగూరలు సరిపడా మనం పండించుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇది కట్ చేశాను. అయితే ఇంకోండి ఇది కూడా మనకి సరిపదే, మీకు వీడియోలో చూపిస్తున్నాను. దీనికైతే ఇదిగోండి ఇక్కడ 2 పిందెలు అయితే వచ్చినాయి. మరి 2 నిలబడతాయో నిలబడవో తెలియదు. 2 అయితే ఉన్నాయండి, ఇంకా లేవు. మరి ఇది కూడా చిన్న బకెట్లోనే ఉన్నది కదండి, మరి అది ఒకటైనా నిలబడుతుందేమో అనుకుంటున్నాను. మనకు ఒకటి కాసిన సంతోషపడి మనం వేసుకున్నందుకు ఎంతకంతే కదండి. అయితే మనం ఇప్పుడు మొక్కలు చూసుకుంటూ కొద్దిగా బెండకాయలు అయితే ఉన్నాయండి, అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందామండి. ఓకేనండి. ఇదిగోండి ఇదైతే ఇక్కడ బెండ చెట్టు ఉన్నది కదండి, ఇక్కడ బెండకాయ ఇదిగోండి ఇది ఉంది. ఇది నేను కట్ చేసేస్తాను. ఇదిగోండి పచ్చిమిర్చి చెట్టు చూడండి, నేను ఎప్పటికప్పుడు ఇవి కోసేస్తున్నానండి. ఇవ్వండి ఇక్కడ కూడా బెండ చెట్టు ఉన్నదండి, దీన్ని కూడా 2 బెండకాయలు అయితే ఉన్నాయి, కట్ చేసేసుకుందామండి. ఇలా మనకి అక్కడక్కడ ఉన్నాయండి బెండ చెట్లు, ఇవన్నీ కట్ చేసేసుకుందాము. ఇంకా పూత వచ్చినవి అయితే కూడా ఉన్నాయండి, అయితే అక్కడ కూడా ఉన్నాయండి, అక్కడ కూడా వెళ్ళి కట్ చేసేద్దామండి. ఇవ్వండి ఈ చెట్టుని కూడా ఉన్నాయండి. ఈ చెట్టు నేను ఇప్పుడు కోస్తున్నాను, మీరు చూస్తున్నారు. అయితే మాకు ఇప్పుడు వర్షం పడుతుందంటే చాలా గాలి, నైట్ కూడా ప్రతిరోజు వర్షం పడుతూనే ఉన్నదండి. చాలా గాలి అయితే వేస్తుందండి. మరి వీడియో మాటలు వినపడుతున్నాయో లేదు. ఇవ్వండి చెట్టుకైతే మరి 4 బెండకాయలు అయితే వచ్చినాయండి, ఇంకా ఉన్నది, ఇది కూడా కట్ చేసేద్దామండి. ఇవ్వండి ఇదైతే మరి ముదిరిపోయిందని నేను ఉంచేసానండి విత్తనాలకైతేని. మన చెట్లకి ఇలా ఉంచేసుకుంటానండి. ఇవే విత్తనాలు వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇలా వేసుకున్నాయానండి. ఇది ఒక చెట్టు, పాత చెట్టు అండి ఇది, అయినా చాలా బాగా వస్తుంది. ఇందులో టమాటా చెట్టు చూడండి, కిచెన్ వేస్ట్లో వచ్చింది ఇది. దీన్ని పిందులు కూడా ఉన్నాయండి, అనుకోండి చాలా బాగున్నాయి.
అయితే టమాటా చెట్లు ఇంకా వేయాలండి. నేను వేసేటప్పుడు మీకు వీడియో చేస్తాను. ఓకేనండి. మరి రోజు వీడియో అయితే ఇదిగోండి, నేను సొరకాయ అయితే నేను హార్వెస్ట్ చేశాను. మరి ఇవ్వండి బెండకాయలు అయితే వచ్చినాయండి. మరి ఇది మా బాబుకి క్యారెట్ బాక్స్ సరిపోతుంది. మరి సొరకాయ చూసారండి ఎంత మంచిగా వచ్చిందో. ఇలా ప్రతి ఒక్కరూ పండించుకోవాలన్న ఆశ అండి. మరి మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.